ప్రైజ్ దిలాడండి. అందరికీ షాలోమ్. మరి అనేక చోట్ల స్త్రీల ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయండి. మరి దాని నాయకత్వం వహించి ఎంతో శ్రమతో పగలనక రేయనక మరి ఎప్పుడు కూడా ఆ సహవాసంలో ఉన్న కుటుంబాల కొరకు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కొరకు ఎంతగానో ప్రయాసపడి ప్రేయర్ చేస్తారండి. కానీ విశ్వాసులైన వాళ్ళు చాలా తేలిగ్గా తీసి పడేస్తారండి. తెల్లవారు లేసి వాళ్ళ కొరకు వంటలు చేసి, పలహారాలు సిద్ధం చేసి మరి ఎంతో ప్రయాసపడితే కనీసం విశ్వాసులుగా ఆ సహవాసం గురించి కానీ, ఆ సహవాసాన్ని నడిపిస్తున్న వాళ్ళ గురించి కానీ ప్రేయర్ చేద్దాం. మాది కూడా భారం ఉంది, ప్రభు పనిలో మేము కూడా పాలువారమే అని ఇంత కూడా బాధ్యత ఉండదండి. ప్లీజ్ అండి, మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ దాసురాలికి, ఆ యొక్క దైవదాసురాలికి సహకారులుగా, ప్రార్థించే స్త్రీలుగా, పరిచారకులుగాను, మరి ఎందుకంటే ఆవిడొక్కటే ఆమె ఇంటి పని కొరకు తను చేయట్లేదండి, దేవుని పని. అదే దేవుని పనిలో మీరు కూడా పాలు భాగస్తులు అయ్యి ఉంటే మీ కుటుంబాలకి ఎంత ఆశీర్వాదం అండి. తర్వాత ఆ పరిచర్య చేస్తున్న ఆవిడ వెనకాల ఒకటి ముందు ఒకటి ఎందుకండి అపనిందలు? ఎందుకండి? చేతనైతే ఆమెతో పాటు మీరు ప్రేయర్ చేయండి. అనేకుల కొరకు, అనేక కుటుంబాల కొరకు. అనేక కుటుంబాలు ఇడిపోతున్నాయి, యవ్వన బిడ్డలు నశించిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికి ప్రేయర్ చేయటం తప్ప మరి సమయాన్ని వ్యర్థపరచుకోవద్దండి. ఇలా అంటున్నాను, ఏమనుకోవద్దండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షలోమ్. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.